హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈరోజు నేను చూపిస్తున్న ప్రాసెస్లో కనుక చేపల పులుసు చేసుకుంటే ప్రతిసారి కూడా ఇలానే చేసుకుంటారు. ఒక్క ముద్ద కూడా వదలకుండా అన్నం మొత్తం తినేస్తారండి. ఈ విధంగా చేస్తే టేస్ట్ అంత బాగా కుదురుతుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. నేను ఈ పులుసు కోసం చేపలు 1 కిలో తీసుకున్నానండి. ఇవి నీచు వాసన రాకుండా ఉండడం కోసం మనం కడిగిన తర్వాత లాస్ట్లో ఒకసారి బియ్యం కడిగిన కడుగుతో కనుక వాష్ చేసుకుంటే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో అలా శుభ్రం చేసిన 1 కిలో చేపల్లోని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు 3 వేసుకున్నాం కదండి. ఈ 3 కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మసాజ్ చేసి ఉంచుకోవడం వల్ల పులుసు మనం పెట్టుకున్న తర్వాత చేప ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కిలో చేపలు తీసుకున్నాను కాబట్టి పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. అంటే ముందుగానే నానబెట్టి ఉంచుకుంటే మనం ప్రిపేర్ చేసుకునేటప్పటికి కొంచెం చింతపండు జ్యూస్ అనేది బాగా వస్తుంది కదా. సో వాటర్ వేసి ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూస్తానండి. దానికోసం ముందుగా ఒక మసాలా చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిని పైన పొట్టు తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 2 ఇంచు అల్లం కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెండు కూడా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలండి, అల్లం అలాగే వెల్లుల్లిపాయని. సో ఇది కొంచెం వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు ఉంటాయి చూసారా, అవి పులుసులోకి చాలా బాగుంటుందండి ఏ కర్రీలోకైనా కూడా. సో అవి ఒక 1/2 కిలో వేసుకుంటున్నాను. చేపల పులుసుకైనా లేదా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కూడా చిన్నుల్లిపాయలు వాడితే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటో తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ టమాటో కూడా బాగా పండితే కనుక బాగుంటుందండి. సో టమాటో కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ టమాటో కూడా బాగా మగ్గించుకోవాలండి. మీ దగ్గర చిన్నుల్లిపాయలు కనుక లేకపోతే పెద్దల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేయించుకున్నా కూడా సరిపోతుంది. సో టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్దగా ఖాళీగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. చేపల పులుసులో మెంతులు వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 8 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం త్వరగానే వేగుతాయి. అలాగే మన కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఆనియన్స్ ఇలా వేగుతున్నాయి కదండి. ఇలా వేగుతున్నప్పుడే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకుంటే కూడా చేపల పులుసుకి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకున్నా కూడా సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ కలర్ అనేది ఈ విధంగా రావాలి. సో ఇలా వచ్చి బాగా వేగిన తర్వాత నేను ముందుగానే టమాటో అలాగే ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా, అది పేస్ట్ చేసుకోవాలని చెప్పాను. ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. వేసుకొని మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా, దాంతో ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో మనం ఈ పేస్ట్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలని, లేదంటే అడుగంటేస్తుంది. సో ఇలా మొత్తం కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే
2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ముందు చేప ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి మనం కాస్త చూసుకొని వేసుకోవాలి. సో ఈ రెండు వేసుకుని మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఆయిల్లో జీలకర్రని ఫ్రై చేసుకున్నాను కాబట్టి జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేయట్లేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో మొత్తం అంతా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇదంతా బాగా మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి. సో చింతపండు రసం అంతా కూడా తీసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం పులుసుని ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కొంతమంది చిక్కగా ఇష్టపడతారు, కొంతమందికి పలుచగా ఉండాలి కదా. నేనైతే 2 గ్లాసుల వాటర్ వేసుకొని మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నానండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పులుసుని మరిగించుకోవాలి. 2-3 నిమిషాల పాటు పులుసు అనేది బాగా మరుగుతూ ఉంటుందండి. అప్పుడు మూత తీసుకొని చూస్తే ఈ విధంగా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా చేప ముక్కల్ని, ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు చేప ముక్కలు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అన్ని చేప ముక్కలు కూడా పులుసులో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలు అనేవి పైన ఉండిపోకుండా పులుసులో మునగాలి. అందుకోసం కలుపుకున్న తర్వాత కొంచెం మరుగుతూ ఉంది చూసారా, ఇలా మరుగుతున్నప్పుడే మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఈ పులుసుని. ఈ చేపల పులుసు 5 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత అప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంటే కొంచెం మరిగి ఉంది కాబట్టి చేప ముక్కలు చెదిరైపోకుండా కొంచెం లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని మనకు ఉప్పు కారం సరిపోయా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే కారం సరిపోయిందండి, కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. అందుకోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు చేపల పులుసుని మరిగించుకోవాలి. అంటే చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువగా మరిగించుకోవాలి, పలుచగా కావాలంటే కొంచెం తక్కువసేపు మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఉండేలాగా మరిగించుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుని పులుసు చేసుకుంటే కనుక మీకు కూడా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.